విక్కీ అయితే వాళ్ళ నాన్న పిండ ప్రదానం చేయడం చూసి ఒకసారిగా షాక్ అయ్యి ఈ మనిషి ఎందుకు మా అమ్మకి పిండ ప్రదానం చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటాడు. అరవింద కూడా షాక్ అవుతూ ఉంటుంది. విక్కీ అయితే వాళ్ళ నాన్న పిండ ప్రదానం చేసిన దగ్గరికి వెళ్ళి పువ్వులు అవన్నీ విసిరిసి నువ్వు మా అమ్మకి పిండ ప్రదానం చేయడానికి లేదు అని అంటూ ఉంటాడు. ఎందుకు విక్కీ ఏం చేయకూడదు అంటే నువ్వు చేయకూడదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయిన పద్దు అయితే ఏంటి ఇతను ఎలా చేస్తున్నాడు, ఈ పెద్ద సారు విక్రమాదిత్య నాన్నగారా అని షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు మా అమ్మగారికి ఏ పిండి ప్రదానం చేయకూడదని విక్కీ వాళ్ళ నాన్నతో అంటే నువ్వు మీ అమ్మగారికి చేసినప్పుడు నేను నా భార్యకి చేయడంలో తప్పులేదు కదా విక్కీ అని అంటూ ఉంటాడు. నువ్వు నన్ను పిల్లకు మా అమ్మకి పిండ ప్రదానం చేయకు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయిన పద్దు అయితే నువ్వు అంటే పెద్ద సారు విక్రమాదిత్య తండ్రి ఎందుకు వీళ్ళిద్దరు గొడవలు వచ్చాయి, ఏంటి తగువ అయింది అని అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్దు అయితే అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య షాక్ అవుతూ ఉంటుంది.